గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ రోజు మన దగ్గర ఉంది స్కోడా స్లావియా క్రిస్టల్ బ్లూ కలర్ గర్వారే ప్రీమియం ప్రోడక్ట్ అయిపోతున్నాం వెహికల్ పైన. సో ఈ వీడియో అంతా కూడా మనకి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. లెట్స్ గో ఇంటు ద వీడియో. First of all, I thank Ganesh Garu for believing in us and giving your vehicle for protection to us. ఎందుకంటే న్యూ వెహికల్ జస్ట్ డెలివరీ నుంచి తీసుకొచ్చి డైరెక్ట్ మాకు ఇవ్వడం అనేది చాలా నమ్మకంతో కూడుకున్న విషయం కాబట్టి, సో ఆయన అప్పటికి డెలివరీకి మాకు అప్పచెప్పే టైంకి కొంచెం మధ్యలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అయినప్పటికీ హీ విత్ ఫుల్ ట్రస్ట్. సో ఇప్పుడు మనం వెహికల్ పైన గర్వారే ప్రీమియం ప్రోడక్ట్ అయిపోతున్నాము. సో ఈ డ్యూరబిలిటీ అనేది వెహికల్ ఈ ప్రీమియం ప్రోడక్ట్ది 5 years ఉండబోతుంది. 180 micron థిక్నెస్ తోని 185 micron థిక్నెస్ తోని వస్తుంది ప్రీమియం ప్రోడక్ట్. అండ్ నాన్ ఎల్లోయింగ్ హైడ్రోఫోబిక్ సెల్ఫ్ ఫీలింగ్ ఉంటుంది ప్రోడక్ట్ పైన. సో ఇప్పుడు ఇదొకటి మనకి ప్రీమియం ప్రోడక్ట్ వారంటీ అనేది ఎలా ఉంటుంది అంటే, ఎల్లోయిష్ అయినా సెల్ఫ్గా క్రాక్స్ వచ్చడం జరిగినాయి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఎలాంటి ప్లాస్టిక్ ప్రోడక్ట్ కానీ మనకి పగుళ్ళు ఏర్పడుతూ ఉంటుంది. మనకి ఎండకి ఉన్నప్పుడు ఎప్పుడైతే చాలా డ్యూరేషన్లో ఎండకుంటే మనకు పగుళ్ళు ఏర్పడుతూ ఉంటుంది. సో దానిలో మనకి ఏంటంటే ఎల్లోయిష్కి ఒకటి అండ్ సెల్ఫ్గా క్రాకింగ్ వస్తే ఈ రెండింటికి మనకు వారంటీ ఉంటుంది. వారంటీ ఎలా ఉంటుంది అంటే, వన్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ వెహికల్ నెంబర్ పైన మనకు వారంటీ అనేది వస్తుంది. వారంటీ గర్వారే నుంచి ఈ వారంటీ వస్తుంది. సో ఎప్పుడైనా కానీ మీరు ఒక డీటెయిలర్ దగ్గర PPF ఇన్స్టాల్ చేసుకున్నారు అంటే అది ఏ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ ఈ వారంటీ ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకు గర్వారే ప్రీమియం ప్రోడక్ట్ వేసుకున్న కస్టమర్ ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడైనా కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు వారంటీ. దట్స్ ద బెనిఫిట్ అనమాట. అందుకే నా దగ్గరకు వచ్చే కస్టమర్స్కి నేను అంత ట్రస్ట్ ఇవ్వగలుగుతా. కంపెనీ నుంచి నాకు అంత ట్రస్ట్ వస్తుంది కాబట్టి నేను కూడా కస్టమర్స్కి అంత ట్రస్ట్ ఇవ్వగలుగుతున్నా. సో ఇది మనం వెహికల్ హిస్టరీ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, వెహికల్కి PPF ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా చేస్తున్నామంటే, ఇప్పటివరకు అయితే మనకు బానెట్, టాప్, డిక్కీ ఇంకా రేర్ బంపర్ PPF ఇన్స్టాలేషన్ జరిగింది. ఫ్రంట్ బానెట్ మీద మనకి లోగో ఏది ఉందో అది మనం రిమూవ్ చేసాము. దాన్ని మళ్ళీ మనం PPF ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత లోగో మళ్ళీ మొత్తం మనం స్టిక్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ డోర్ హ్యాండిల్స్ కోసం అయితే మనం డోర్ ప్యాడ్స్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజు అయితే మనం హాఫ్ ఆఫ్ ది వర్క్ కూడా కంప్లీట్ చేసుకోలేదు. ఎందుకంటే మార్నింగ్ నుండి మనకు చిన్న వర్క్స్ ఎక్కువైనాయి. సో ఇన్స్టాలర్స్ మొత్తం కూడా ఆ చిన్న వర్క్లో బిజీ ఉండట్లా. అండ్ నేను వెహికల్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ పోర్షన్లో ఇచ్చాను. సో దానివల్ల వాళ్ళు వెహికల్ హాఫ్ ది బాడీ కూడా కంప్లీట్ చేయలేకపోయారు. ఇప్పటివరకు అయితే మనకు బానెట్, టాప్, డిక్కీ, రేర్ బంపర్ వరకు అయితే ఫినిష్ అయిపోయింది. సో మనం రేపు అయితే కంప్లీట్ వెహికల్ ఫుల్ బాడీ PPF అయితే కంప్లీట్ అయిపోతుంది. రేపు ఈవినింగ్ కల్లా ఫినిషింగ్స్ చేసుకొని ఎల్లుండి కల్లా డెలివరీ చేసుకునేటట్టు ప్లాన్ చేస్తున్నా. సో ఇది ఇప్పటివరకు జరిగిన వర్క్. లెట్స్ కంటిన్యూ రిమైనింగ్ వర్క్ టుమారో. ది నెక్స్ట్ డే.
ఈ రోజు మనకి వెహికల్ ఆల్మోస్ట్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫినిషింగ్ ఏదైతే చేసుకుంటామో ఎడ్జెస్ లో అది మాత్రమే పెయింటింగ్ ఉంది. ఒక 2-3 అవర్స్ లో ఫినిషింగ్ కంప్లీట్ చేసుకొని మనం వెహికల్ అయితే రేపు డెలివరీకి ప్లాన్ చేస్తున్నాము. 2-3 అవర్స్ ఫినిషింగ్ చేసుకోవాలి. ఇంకా డోర్ హ్యాండిల్స్, బీడింగ్స్ ఇవన్నీ కూడా మనం ఫిట్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకొని ఈ రోజు మొత్తం వర్క్ మొత్తం ఈ రోజు కంప్లీట్ చేసుకొని రేపైతే మనం డెలివరీ ప్లాన్ చేస్తున్నాం. సో ఇది మనకు స్కోడా స్లేవియా PPF అప్లికేషన్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే మాకు ఎలా కావాలో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.